ప్రైజ్ ది లార్డ్. ఆదరణ కలిగించే దేవుని మాట. 50వ కీర్తన 12వ వచనము. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవ వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. మరి దేవుడు అనేక సమయాలలో అనేక సందర్భాలలో మరి మీ ప్రాణములను కాపాడి ఉంటాడు. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే దేవుని కృపనే అని చాలాసార్లు మీరు చెప్పి ఉంటారు. మరి మనము వెళ్ళే మార్గంలో మరి యాక్సిడెంట్ల విషయంలో మరి చాలా రకరకాల సందర్భాలలో దేవుడు మన మరణం నుండి తప్పించిన సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో కలిగి ఉంటారు. మరి రోడ్ మీద వెళ్ళేటప్పుడు కూడా జర్నీలో వెళ్ళేటప్పుడు చాలా వరకు ఈరోజు చచ్చిపోయేవాడిని, మరి ఈరోజు చచ్చిపోయేదాన్ని, కానీ తప్పిపోయింది సడన్గా దేవుడు తప్పించాడనే మాట మనం చెప్తూనే ఉంటాం కదా. మరి మరణము తప్పించుట యెహోవా వశంలో ఉంది. మరి నీ ప్రాణములను దేవుడు తప్పించి ఉన్నాడు. ఆయనే నీ పాదములు జారి పడకుండా ఆయన నిన్ను తప్పించి ఉన్నాడంట. మరి ఆయన తప్పించకపోతే, మరి ఆయన విడిపించకపోతే మనం ఈరోజు బ్రతికి ఉండేవారం కాదు. ఈరోజు అనేకులు మన మధ్యలో నశించిపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి మరి ఇంకా మరి ఈ లోకంలో జీవించడానికి ఆయన కృప చూపించినాడు. అటు దేవునికి మనం ఎంతైనా కూడా మరి నమ్మకముగా జీవించే వారమై ఉన్నాము. ఆయన స్తుతించే వారమై ఉన్నాము. దేవుని కార్యములు మరచివారము కాకుండా ఆయనను గణపరిచే వారంగా, ఆయన స్తుతించి మహిమపరిచే వారంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. మరి హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన దేవుని ఆశ్రయించి ఉన్నాడంట. ఆయన సన్నిధిని ఆశ్రయించి ఉన్నాడు. మనుషులను ఆశ్రయించలేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించి ఆయన అడిగి ఉన్నాడు. దేవా, నేను నీ సన్నిధానంలో నేను ఎలా ఉన్నాను, నన్ను పరిశోధించు, నేను నీతిగా యథార్థంగా ఏ విధంగా జీవించి ఉన్నానని దేవునితో పోరాడుతున్నాడు, అడిగినప్పుడు ఆయనకి దీర్ఘాయుష్ను దయచేసి ఉన్నాడు. ఆయుష్ను పెంచి ఉన్నాడు. 15 సంవత్సరంలో ఆయుష్ను దేవుడు దయచేసి ఉన్నాడు. మరి ఆయుష్ దీర్ఘాయుష్మంతులుగా ఉండటము దేవుని కృప అయి ఉన్నది. మరి ఈ లోకంలో జీవించటము ఆయన ఇచ్చిన మనకు ధన్యత ఉన్నది. మరి అట్టి విధంగా మరి హిజ్కియా రాజు మరి 15 సంవత్సరంలో ఆయుష్ పంచుకొని మరి దేవుని దీవెనను పొందుకొని ఉన్నాడు. మరి దేవుని సన్నిధానంలో నువ్వు ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయంలో అయితే అడుగుతున్నావో, మరి నీ శరీర సమస్యలతో బాధపడుతున్నావేమో, ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నావు, నేను ఇంకా ఈ అనారోగ్యంతో ఉండలేను అని, ఇంకా చనిపోతానేమో, మరి అలా ఉంది నా శరీరం అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ స్వస్థపరచు దేవుడు, ఆయన విడిపిన దేవుడు ఆయన. నువ్వు ఆయన సన్నిధానంలో మొరపెట్టినట్లయితే నీకు కలిగిన శ్రమల నుంచి, నీకు కలిగించిన అనారోగ్య సమస్యల నుంచి దేవుడు తప్పక నిన్ను విడిపించి నీ ప్రాణములకు నెమ్మదిని దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తాము తండ్రి ప్రభా. మరణము తప్పించుట నిమిషంలో తండ్రి ప్రభా, మా కాలగతులు నీ ఏడలో ఉన్నాయి ప్రభా. అయా, మరి మరణ స్థితిలో ఎవరే ఉన్నారో వారిని లేవనెత్తగల దేవుడు తండ్రి, నువ్వు లేవనెత్తండి. మరి నిలబెట్టి నూతనమైన జీవ వెలుగులో నడిపించబడును గాక తండ్రి ప్రభా. వారి మీద వెలుగు ప్రకాశించును గాక తండ్రి ప్రభా. ఈ నూతనమైన తేజస్సు వారి మీద ఉదయించును గాక తండ్రి. నీ కృపను అనుగ్రహించమని, మరణముల నుంచి తప్పించి తండ్రి వారిని జీవంలోకి నడిపించమని, నీ కృపా బాహుల్యంని ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. షలోమ్.